హలో గైస్! సాటర్‌డే ప్రోమో అయితే వచ్చేసింది. సో, గేమ్ అయితే పెట్టారు. గేమ్ పేరు 'హీరోస్ జీరో'. ఇది నార్మల్‌గా పెట్టలేదండి. సండే కాదు, ఫన్ డే కోసం గేమ్స్ పెట్టేదానికి. ఈరోజు ఫుల్ ఫైర్‌లో ఉంటారనుకున్నాను. బట్ ఈ వీక్‌లో అంత డల్ మూమెంట్స్ కానీ, అంత వర్స్ట్ మూమెంట్స్ కానీ ఏం జరగలేదు కాబట్టి అంతగా ఫైర్ అవ్వలేదు. కానీ కొన్ని సాటర్‌డే వీకెండ్స్ ఏమవుతాయంటే నార్మల్‌గా నాగార్జున సార్ వచ్చి జస్ట్ అలా వాళ్ళకి ఇన్సైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో దట్ నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో, మెయిన్‌గా నేను అనుకుంది నిఖిల్‌కైతే ఇన్సైట్స్ ప్రొవైడ్ చెయ్యాలి. ఎక్కడికో ఎళ్తాడనుకున్న అతను కంటిన్యూయస్‌గా గ్రాఫ్ అయితే డౌన్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి. నిఖిల్‌కి, మన నైనికాకి కూడా ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ అబ్బా! గేమ్స్, టాస్క్స్ సూపర్‌గా ఆడుతుందనుకున్నాం. అసలు స్క్రీన్ టైమే లేదు అని చెప్పినట్లు. సో, వాళ్ళందరికీ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నాను. ఒక వీకెండ్ ఖచ్చితంగా దీనికి స్పెండ్ చేస్తారు అనేసి. అది ఈ వీకెండే అయింది ఫైనల్‌గా. సో, ఖచ్చితంగా ఇక్కడ నిఖిల్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక నుంచి అయినా వాళ్ళిద్దరితో మాత్రమే కాకుండా అందరితో ఒకేలాగా బయాస్డ్‌గా ఉండకుండా అందరితో కలిసిమెలిసి ఉంటే ఇంకా వాళ్ళ క్లాన్ పెద్దదయ్యే అవకాశం ఉంది. సో, హీ హాస్ దట్ పొటెంట్ అండి. సో, ఎవ్వరు గేమ్ ఆడినా ఆడకపోయినా, ఎవ్వరు మెచ్యూర్‌గా బిహేవ్ చేసినా చేయకపోయినా నిఖిల్ మాత్రం కరెక్ట్‌గా గేమ్ ఆడతాడు, మెచ్యూర్‌గా ఉంటాడు అని చెప్పనేసి హౌస్ మొత్తం నమ్మింది. ఫస్ట్ 2, 3 వీక్స్ ఇప్పుడు వాళ్ళే ముఖ్యం అని చెప్పనేసి అందరూ ఫిక్స్ అయిపోయారు గాబట్టి, వాళ్ళ క్లాన్‌లోకి ఎవ్వరు ఎళ్ళలేదు. మీరు లాస్ట్ వీక్ చూసినట్లయితే అదే అడుగుతున్నారు నాగార్జున సార్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నువ్వు వెతకాల్సింది ఎవరినో గాదు, వీక్ కంటెస్టెంట్స్‌ని నువ్వు తీసేయాలి. అంతేగాని నబీల్‌ని తీసేసావు అని చెప్పంటే, నేను కరెక్ట్‌గా చూడట్లేదు సార్, కరెక్ట్‌గా ఆలోచించలేదు సార్, ఎక్కడో మిస్‌ఫైర్ అయింది అది ఇది అంటే, ఎవరి వల్ల అయ్యింది అని చెప్పనేసి మొఖం మీద అడిగారు. సోనియా వల్ల అయిందని చెప్పనేసి హౌస్ మొత్తంకి తెలుసు. సో, వాళ్ళిద్దరి మీదే ఉన్నావు, వాళ్ళతోనే ఉన్నావు, బయాస్డ్‌గా ఉన్నావు అని చెప్పానంటే, హౌస్ మేట్స్ అందరూ యునానిమస్‌గా డెసిషన్ తీసుకున్నారు. అవును సార్, వాళ్ళిద్దరిని కేర్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మీదే 2 కళ్ళు పెట్టుకొనున్నాడు. సో, నిన్న కూడా చెప్పారు. నా రైట్ హ్యాండ్ నువ్వు అని చెప్పనేసి సోనియాకి, లెఫ్ట్ హ్యాండ్ మన పృథ్వీ అలా చెప్పారు. సో, హౌస్ మేట్స్ అందరూ వాడింక బయాస్డ్ అయిపోయాడు కాబట్టి ఇంక సీతతోనే ఉండడం మొదలుపెట్టారు. సో, ఇక నుంచైనా అదంతా నాగార్జున సార్ ఇచ్చిన ఇన్సైట్స్ అన్నీ తీసుకొని కరెక్ట్‌గా గేమ్ ఆడితే ఇక నుంచి కూడా టాప్‌లో ఉంటాడని నా అభిప్రాయం. సో, ఈరోజు ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.